సూర్య తన భార్యతో కలిసి కరీంనగర్లో ఉంటున్నాడు. కరీంనగర్లో అతనికి పంచర్ షాప్ ఉంది. కాని షాప్ ద్వారా ఆదాయం చాలా తక్కువగా వచ్చేది. అందువల్ల వాళ్ళు పేదవాళ్ళుగానే ఉండిపోయారు. ఇగో ఇయాలు కూడా గట్కనే చేసిన. మళ్ళా గట్కనేనా? సరే తీ, ఏదో ఒకటి. సరే నేను వడ్డిస్తా, కూసోండి. నేనేం చేద్దామనుకుంటున్నానో నీకెరికేనా? ఏంది? ఇగో ఇను, నేను పిజ్జా స్టాల్ పెడదామనుకుంటున్నా. అందులో అన్ని రకాల పిజ్జాలు తయారు చేసి పెడతా. ఎన్నడో ఒకనాడు మీరు అనుకున్నవన్నీ అయితాయి. ఇద్దరూ అలా తినుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మీకు పుణ్యం వస్తుంది, తినడానికి ఏమన్నా ఇవ్వండి అయ్యా. అన్నం తిని 2 రోజులయ్యింది. మన దగ్గర మనం తినడానికే సరిపోయేంత లేదు. ఇప్పుడు ఆయనకేం పెడదాం? అరే, మన దగ్గర ఎంతుంటే అంత ముగ్గురం కలిసే తిందాం. సరే అయితే ఇది తీసుకుపోయి ఆయనకిచ్చిరా అని ఒక పాత్రలో గడకపోసి సూర్యకిచ్చింది. స్వామీజీ, ఇగో తీసుకోండి, కొంచెమే ఉంది, తినండి, ఏమనుకోవద్దు. పర్వాలేదు నాయనా, దేవుడు నీకు మేలు చేస్తాడు. తరువాత రోజు ఉదయాన్నే లేచిన సూర్యకి ఇంటి పెరట్లో ఏదో వస్తువు కనిపించింది. ఓ సుజాత, ఓసారి ఇట్రా, ఇదేందో చూడు, వాకిట్ల వాడుంది. ఇది సూత్తంటే పిజ్జా ఓవెన్ లెక్కుంది. కానీ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు, ఎవరిదో ఏమో. సరే పా, లోపల తీసుకుపోదాం. ఆ దేవుడే మన కోసం దీన్ని పంపించాడేమో అనిపిస్తుంది. ఓవెన్ అయితే ఉన్నది కాని పిజ్జాలు ఎట్లా చేద్దాం? మన దగ్గర పిజ్జాలు చేసేందుకు సామానేం లేదు కదా. అరే గదైతే ఉండనులే, నాకు కూడా చీజ్ పిజ్జా తినాలని మస్తు మనసైతుంది. నాకు కూడా చికెన్ పిజ్జా తినాలనుంది. అలా ఇద్దరు వాళ్ళకి ఇష్టమైన పిజ్జా తినాలనుంది అని అనుకోవడంతోనే ఆ పిజ్జా ఓవెన్లో నుండి 2 గరం గరం పిజ్జాలొచ్చాయి. వారేవా, ఇదేదో మాయలా ఉందే. మనం ఇలా పిజ్జా గురించి అనుకున్నామా లేదు, అలా పిజ్జాలొచ్చేసాయే. ఆ ఇదేదో మాయా పిజ్జా ఓవెన్ లెక్క ఉంది. ఇది మన పిజ్జా తినాలన్న కోరికలన్నీ తీరుస్తుంది. సరేదా, గరం గరం పిజ్జాలు వచ్చినాయి, ఇవి తిని ఇంకిన్ని పిజ్జాలు కోరుకుందాం. సూర్య సుజాత ఇద్దరు ఆ రోజు నచ్చిన పిజ్జాలన్నీ కడుపు నిండా తిన్నారు. నాకు ఫామ్ హౌస్ పిజ్జా, చికెన్ సలామీ, వెజ్ స్పెషల్ కావాలి. ఓవెన్, నాకు తందూరి పన్నీర్ పిజ్జా, చికెన్ టిక్కా, ఇంకా మార్గరిటా పిజ్జా కావాలి. వారేవా, అన్నీ ఒకేసారి వచ్చినాయి. నాకైతే పిజ్జాలు తిని తిని పొట్ట నిండిపోయింది. అవునయ్యా, నేను కూడా జర ఎక్కువనే తిన్నా. నాకు ఒక అనుమానం వస్తుంది, గిట్లా మనం రోజు పిజ్జాలు తింటే మనకు లేనిపోని సమస్యలు వస్తాయేమో. అవునయ్యా, లడ్డుకు లడ్డైతాం. అయితే మనం ఓ పని చేద్దాం, మనం మన ఇంట్లోనే పిజ్జా స్టాల్ పెడదాం. మనకు మంచి రోజులొచ్చినాయి, కానీ మన ఇంట్లో అంతమంది కూసోడానికి జాగా లేదు కదా. వచ్చినోళ్ళు ఆడ కూసుంటారు. అరే, టేక్ అవే పిజ్జా సెంటర్ పెడదాం. నచ్చిన పిజ్జా ఆర్డర్ ఇవ్వుర్రి, ఇంటికి తీసుకోపోయి తినుర్రి. మంచి ఐడియా. ఈ పిజ్జా ఓవెన్ ఫటాఫట్ పిజ్జాలు ఇస్తుంది. అట్లనే మనం రోజు పేదోళ్ళకి పిజ్జాలు తీసుకుపోయి ఇయ్యాలి. ఇది మస్తు గొప్ప ఆలోచన. మన లెక్కనే సానా మంది పిజ్జాలు ఎన్నడూ తినుండరు. వాళ్ళందరికీ పిజ్జాలు తినిపించినామనుకో, మనకు మస్తు పుణ్యం. మరుసటి రోజు నుంచే వాళ్ళిద్దరూ కలిసి టేక్ అవే పిజ్జా సెంటర్ ఓపెన్ చేశారు. పిజ్జా టేస్ట్ కస్టమర్స్ కి బాగా నచ్చింది. కొద్ది రోజుల్లోనే సూర్య పిజ్జా సెంటర్ చాలా ఫేమస్ అయింది. అన్నా, ఓ చికెన్ పెపరోని, అట్లనే ఓ పన్నీర్ బార్బిక్యూ పిజ్జా ఇయ్యి. నాకు చీజ్ పిజ్జా జల్దీ జల్దీ. అట్లనే సార్, ఇస్తున్నా. ఈ విధంగా సూర్య సుజాతాల పిజ్జా సెంటర్ చాలా బాగా నడుస్తుంది. అలాగే వాళ్ళిద్దరూ అనుకున్నట్టుగా ప్రతిరోజు అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్లి అక్కడ వాళ్ళకి పిజ్జాలు తినిపిస్తున్నారు. ఒక ఊర్లో బద్రి అనే అతను ఉండేవాడు. అతని భార్యకి గుమ్మడికాయ కూరంటే చాలా ఇష్టం. ఒకరోజు అతని భార్య భర్తతో, ఓ అయ్యా, ఒక్క మాట. ఏమైంది మేడం, పొద్దు పొద్దుగల గొంతు చించుకుంటున్నావు? అది ఏంటంటే నాకు. కాగు, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ అండి. బద్రి గుమ్మడికాయ తోట దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఎవ్వరూ లేరు. అప్పుడు అతను మనసులో ఇలా అనుకున్నాడు, ఈడైతే ఎవ్వరూ లేరు, ఈ గుమ్మడికాయలు ఎవరినడిగి తీసుకోవాలి?
ఇప్పుడు ఈ పొలం యజమాని లేకుంటే ఏందట? గీ పొలంని అడిగి తీసుకుపోతా. పొలం, ఓ పొలం, అరే ఈ పొలం సప్పుడు చేస్తలేదు. అరే ఏమైంది? పొలం ఏం మాట్లాడట్లేదని బద్రీనే పొలంలో కూర్చుని పొలం మాట్లాడుతున్నట్టుగా, ఏమైంది? ఏం కావాలి? 1-2 గుమ్మడికాయలు కావాలి. అది మా మేడంకి గుమ్మడికాయలంటే మస్తు ఇష్టం. సరే తీసుకొని పో. 1-2 ఏం కర్మ, 3-4 తీసుకో బద్రిబాబు. బద్రి గుమ్మడికాయలు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. అతని భార్య గుమ్మడికాయ హల్వా చేసుకుని మొత్తం తినేసింది. ఇలా ప్రతిరోజు బద్రి తోటకు వెళ్లి 2-3 గుమ్మడికాయలు తెచ్చుకునేవాడు. తోటలో గుమ్మడికాయలు తగ్గిపోతున్నాయి. అది చూసి తోట యజమాని వీరు అనే అతన్ని తోటకు కాపలాగా పెట్టాడు. ఒకరోజు సాయంత్రం బద్రి తోటలో గుమ్మడికాయలు తీసుకోవడానికి వచ్చాడు. అతన్ని చూసి వీరు ఒక చెట్టు చాటున దాక్కున్నాడు. పొలం, ఓ పొలం, సరే ఎన్ని కావాలో అన్ని తీసుకొని పో బద్రి. ఏం బద్రి, గట్టిగా తాకిందా? ఎందుకు కొట్టినావు నన్ను? బావి కొట్టమంది. రోజు ఎవరిని అడిగి నువ్వు గుమ్మడికాయలు తీసుకొని పోతున్నావు? పొలాన్నే, ఇంకెవరిని అడుగుతా? బాయక్క, ఓ బాయక్క, ఏమైందన్నా చెప్పు. ఈ బద్రిగాన్ని 2-3 దెబ్బలు కొట్టమంటావా? కొట్టు కొట్టు. అప్పుడు బద్రి భయపడుతూ ఇలా అన్నాడు. అన్నా నన్ను జర ఈడ్చిపెట్టన్నా, ఇంకెప్పుడు దొంగతనం చెయ్యా. ఈ పొలం పక్కకు ఇంకెప్పుడు రాను. అబ్బాయి ఏం కొట్టినావన్నా, మంటలేస్తుంది. ఇప్పుడు దారికొచ్చినావురా బద్రిగా. ఈ కథలో మనకి తెలిసిన నీతేంటంటే దొంగతనం చేయడం చాలా తప్పు. పటియాలాలో సురేందర్ మహేందర్ అనే 2 అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరూ కలిసి ఒక జిలేబీ షాప్ నడిపిస్తూ ఉన్నారు. ఇద్దరూ కూడా స్వార్థపరులు, అత్యాసపరులు. ఒకరోజు సూరి, ఏమ్రా మహి, ఇవాళ ఒక్కడు కూడా వస్తాలేడేంది దుకాణానికి? అవ్వనా, ఈరోజు ఒక్కడు కూడా వస్తాలేడు. ఊర్లోకి ఇంకెవరన్నా జిలేబీలు అమ్మేటోడు రాలేడు కదా? ఏలే, ఇంకెవడొస్తాడన్నా? అన్నా, మనమే ఓ పని చేస్తే ఓలే, జిలేబీలు కొనడానికి ఎవరైనా వస్తే వాని కాడ డబుల్ పైసలు వసూలు చేద్దాం. అంతలోనే ఒక అతను అక్కడికి వచ్చాడు. నమస్తే సూరన్న, మయ్యన్న, మంచిగున్నారా? మంచిగున్నాం, నువ్వెట్లున్నావు? మస్తున్నా అన్నా. అన్నో, నాకు కిలో జిలేబీ పార్సల్ కట్టు. అరే కిలో ఏం సరిపోతుంది, 5 కిలోలు తీసుకొని పో. ఏ వద్దన్నా, 1 కిలో కట్టి చాలు. ఇగో తీసుకో, బిల్లు 500 అయింది. ఏందన్నా, పోయిన నెల కిలో 300 అమ్మినావు కదా? అన్నా ధరలు మస్తు పెరిగిపోయినాయే. ఈ ఊర్లో జిలేబీలు అమ్మేటోళ్ళు ఇంకెవరూ లేరాయే. ఇంకెవరన్నా జిలేబీలు చేసేటోడు రావాలే, అప్పుడుంటది మజా. తరువాత రోజు సూరి మహి వాళ్ళ చిన్ననాటి స్నేహితుడు పని వెతుక్కోవడం కోసం వాళ్ళ ఇంటికి వచ్చాడు. అర్రే ఈ జస్సిగాడు ఎప్పుడు పోతాడో ఏమో, బియ్యం గిట్ల అన్నీ అయిపోతున్నాయి. అవుతమ్మి, మనమే ఏదో ప్లాన్ చేసి జస్సిగాడిని వెళ్ళగొట్టాలే. నేను చెప్పేది నువ్వు అని ఇద్దరు పెద్ద పెద్దగా అరుస్తూ గొడవ పడ్డం మొదలుపెట్టారు. అరే తిండిపోతున్నాయాలా? తిండిపోతు నువ్వురా, దుకాణంలో సామాన్లన్నీ తినేసినావు దొంగనాయాల. అరే దొంగ నువ్వేరా, రోజంతా కష్టపడి చేసిన జిలాబీలా సగం జిలాబీలు నువ్వే తింటావుగా. ఆ సార్లు చెప్పినావు గాని చల్ పోయేడికెళ్ళి. అలా ఇద్దరూ అరుచుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. జెస్సీ పక్క రూంలో ఉండి అన్నీ విన్నాడు. అతనికి విషయం అంతా అర్థమైంది. సాయంత్రం అన్నదమ్ములిద్దరూ షాప్ నుండి ఇంటికి వస్తూ, ఏమంటావన్నా, పొద్దుగల మన గొడవ చూసి జస్సిగాడు పారిపోయి ఉంటాడు. అవుతమ్మి, ఇక రేషన్ బియ్యం మస్తు మిగులుతాయి అని అనుకుంటూ వచ్చారు. ఇంట్లోకి వచ్చి చూసేసరికి జెస్సీ సోఫాలో కూర్చునున్నాడు. అది చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. అరే ఏమైందన్నా, ఇయాల గింత జల్దొచ్చిరు? నేను ఇయాల పొద్దంతా పైన గదిలో
సూరి మహిళకు స్వతహాగా జిలేబీ తయారు చేయడం రాదు. వాళ్ళు వాళ్ళ నానమ్మ రాసిన డైరీలో చూస్తూ జిలేబీలు తయారు చేసేవారు. వాళ్ళ దురదృష్టం కొద్దీ ఆ డైరీ జెస్సీకి దొరికింది. ఓ తమ్మి, నువ్వు నానమ్మ డైరీ గిట్లా చూసినావా? అగో గా అల్మారీలోనే పెట్టినా కదా. అరే రాములా, పొద్దుడు సంధి జస్సిగాడు కూడా కానొస్తలేడు. ఒకవేళ ఈ జస్సిగాడు మన డైరీ తీసుకొని పారిపోలేదు కదా, అట్లయితే మనం ఇక ఆగమైనట్టే. ఇంతలో జెస్సీ అక్కడికి వచ్చాడు. ఇగో మీ డైరీ తెచ్చిన. నాకు కూర్చొని యాష్టకొచ్చింది, అందుకని చదువుదామని తీసుకొని పోయినా. నేను దీన్ని జిరాక్స్ కూడా చేయించిన. అరే చాలిగా, డైరీ ఇంతే. నేను రేపు ఊరికి పోతున్నా. సరే మంచిది, వస్తా ఉండు. ఆ తరువాత జెస్సీ ఊరి బయట షాప్ పెట్టాడు. ఆ డైరీ చదివి మంచి మంచి పదార్థాలు చేసేవాడు, న్యాయంగా అమ్మేవాడు. తన వ్యాపారం బాగా సాగుతుంది. ఇప్పుడు సూరిమహి షాప్ వైపు ఎవ్వరూ రావట్లేదు. ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి.